హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. పాకిస్తాన్కు రెండు వైపుల నుంచి నీటి దాడి. ఇండియా ఇటువైపు నుంచి, ఆఫ్ఘనిస్తాన్ అటు నుంచి. ఎలాగంటే దశాబ్దాలుగా ఇండియా పాకిస్తాన్ నడుమ అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందం నుంచి ఇండియా వైదొలిగింది. పాకిస్తాన్ వైపు స్వేచ్ఛగా అధికంగా వెళ్తున్న నీటిని ఆపేసి మళ్లించే ప్రణాళికల్లో ఉంది. ఇది పాకిస్తాన్ నీటి అవసరం దెబ్బతీయబోతుంది. అందుకే అలా చేస్తే ఇండియా కట్టే ఆనకట్టలను ప్రాజెక్టుల మీదకు బాంబులు వేసి పేలుస్తామని చెప్తున్నారు కొందరు పాకిస్తాన్ నాయకులు. అంతర్జాతీయ కోర్టులకు వెళ్తామని, అసలు ఆ ఒప్పందానికి మధ్యవర్తి సాక్షి అప్పట్లో ప్రపంచ బ్యాంక్. ఆ ఒప్పంద గడువు కూడా ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఆ 65 ఏళ్ళ నాటి ఒప్పందానికి అసలు అంతర్జాతీయ చెల్లుబాటే లేదు. సో కోర్టులు, క్షిపణిదాడులు పైపైన డొల్ల గాంభీర్యమే. ఇప్పుడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో పట్టం లేదు. మొన్న పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి. పాకిస్తాన్ అంటే మండిపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు. పైగా ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. సో ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్ చేసే పాక్పై వ్యతిరేకపోవడానికి సై అంటూ గళం కలుపుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా సింధు జలాలు పాకిస్తాన్ వైపు పోకుండా ఆపేస్తామని చెప్తుంది. ఇది పాకిస్తాన్లో జల సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అసలు సింధు నదికి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధం ఏంటంటారా? ఉంది. కునార్ నది మార్గం. ఈ ఉపనది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తువాన్ ప్రావిన్స్లోని హిందూ కుష్ పర్వతాల్లో మొదలై దక్షిణం వైపున ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవహిస్తుంది. కునార్, నంగ్హార్ ప్రావిన్సుల గుండా ప్రవహిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఇది కాబూల్ నదిలో కలుస్తుంది. ఆ తర్వాత ఈ సంయుక్త నది మళ్ళీ తూర్పు వైపు పాకిస్తాన్లోకి ప్రవేశించి ఆ దేశంలోని అట్రాక్ నగరంలోకి సమీపంలో సింధు నదిలో కలుస్తుంది. కాబూల్ నది అంటే ఇది కునార్ నదితో కలిసిన తర్వాత ఏర్పడుతుంది. పాకిస్తాన్లోకి ప్రవహించే అతిపెద్ద నదుల్లో ఒకటి. సింధు నదిలాగే ఇది కూడా ఆ దేశానికి సాగునీరు, తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి కీలక ఆధారం. ఆఫ్ఘనిస్తాన్ ఈ నదిపై ఆనకట్టలు నిర్మిస్తే పాకిస్తాన్లోని వ్యవసాయ క్షేత్రాలు, ప్రజలకు నీటి కొరత మరింత తీవ్రమవుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించడానికి రెడీ అయిపోయింది. ఇది పాకిస్తాన్ మీద విసిరే జలాస్త్రం. అఫ్కోర్స్ తమ ప్రాంతంలో ప్రవహించే నదీ ప్రవాహాన్ని తమ అవసరాలకు వాడుకునే హక్కు ఆఫ్ఘనిస్తాన్కు ఉంటుంది. దానికి నీటి అవసరాలు ఉన్నాయి. పైగా పాకిస్తాన్ పంచాయతీ పెట్టడానికి సింధు నది జలాల ఒప్పందం వంటిది ఏమీ లేదు ఇప్పటికీ. సో పాకిస్తాన్ కొట్లాడడానికి మార్గం, ఆధారం కూడా ఏమీ లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఆపద్ధర్మ జలవనరుల శాఖ మంత్రి ముల్లా అబ్దుల్ లతీఫ్ మన్సూర్ కూడా ఇదే చెప్పాడు. ఈ ఆనకట్టల నిర్మాణాన్ని విదేశీ సంస్థల స్థానంలో దేశీయ సంస్థలే చేపడుతున్నాయి అన్నాడు. ఇంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ తన ఉత్తర ప్రాంతంలో నిర్మిస్తున్న కోస్టెపా కాలువ మరో వివాదం. 285 కిలోమీటర్ల కాలువతో 5.5 లక్షల హెక్టార్ల బీడు భూమిని వ్యవసాయజ్ఞంగా చేయాలని దాని ప్రయత్నం. ఈ కాలువ ఆముదర్యా నదిలోని నీటిని 21% వరకు మళ్లించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే నీటి కొరత ఉన్న ఉజ్బెకిస్తాన్, తుర్కెనిస్తాన్ వంటి మధ్య ఆసియా దేశాలకు దెబ్బ. సో ఆఫ్ఘనిస్తాన్ నీటి ప్రాజెక్టు ప్రాంతీయ ఉద్రిక్తలను మరింత పెంచబోతున్నాయి. పాకిస్తాన్ ఆప్తమిత్రుడు ట్రంప్ ఇంకా విషయంపై ఏం మాట్లాడాల, మరి చూడాలి ఏం మాట్లాడతాడో తాత.